ఇప్పుడు మొదలు కాబోతోంది దేశంలోనే అతిపెద్ద విచారణ ఆప్కే అదాలత్లో రజిత్ శర్మ గారితో. నమస్కారం, ఆప్కే అదాలత్కు మీకు స్వాగతం. ఆప్కే అదాలత్లో ఈ రోజు మనం చూడబోయేది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక యువ డైనామిక్ నాయకుడు. ఈయన ఎప్పుడూ చర్చలకు దూరంగా ఉంటారు, కానీ మాట్లాడడం మొదలు పెడితే సరళంగా మాట్లాడుతూనే ఉంటారు. ప్లీజ్ వెల్కమ్ లోక్సభకు చెందిన కాంగ్రెస్ పార్టీ యొక్క చీఫ్ విప్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జ్యోతిరాదిత్య సింధియా. ఆప్కే అదాలత్లో ఈనాటి షో కోసం మన జడ్జి గారు టెలిగ్రాఫ్ పత్రిక యొక్క విలేకరి రాధికా రామాశేషన్. ఈనాటి విచారణ ప్రారంభించడానికి ముందు, నేరారోపణ యొక్క విచారణ ప్రారంభించడానికి ముందు ఈనాటి జడ్జ్ రాధికా రామశేషన్ అనుమతి తీసుకుని కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అనుమతిస్తున్నాను. కేసును మీరు మొదలు పెట్టచ్చు. ఆప్కే అదాలత్లో మొదటి ఆరోపణ జ్యోతిరాదిత్య సింధియా గారి మీద. ఆప్కే అదాలత్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడైన జ్యోతిరాదిత్య సింధియాపై ఆరోపణ. ఈయన ఓటమిని అంగీకరించలేకపోయారు. టైమ్ మ్యాగజైన్లో బరాక్ ఒబామా, నరేంద్ర మోడీ గురించి రాశారు. చిన్నప్పుడు కుటుంబ బాధ్యతలు స్వీకరించి తండ్రికి తోడుగా టీ కొట్లో పనిచేసేవారు. పేదరికం నుంచి ప్రధానమంత్రి పదవి వరకు ఎదిగిన ఆయన జీవిత పయనం ఇండియా ఎదుగుదలకి, ఉద్వేగానికి ఉదాహరణ. పేదరికాన్ని తగ్గించి ఎడ్యుకేషన్ని పెంచి ఆడవారికి అధికారం అప్పగించడం ఆయనకి ముందుచూపు ఎంతో ఉంది అన్నారు. కానీ కాంగ్రెస్ ఈ టీ వ్యక్తిని అంగీకరించలేకపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి ఒక ఉత్సవం లాంటివి రజత్ గారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఉన్న మన భారతదేశపు ఆధారం, మన భారతదేశపు ప్రత్యేకత ఎన్నికల్లో ఓటు వేయడం అనే హక్కుని పొందడం. ఈ ఎన్నికల పోటీలో ఎవరు ఎన్నుకోబడతారో వాళ్ళు భారత ప్రజల చేత ఎన్నుకోబడినవారు. సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సర పాలనాకాలం తృప్తికరంగా ఉందని నేను భావించడం లేదు. కానీ దీని గురించి మనం ఖచ్చితంగా పరిశోధన చేద్దాం. ఓటమే, గెలుపు గెలిపే. రావడం, పోవడం, అధికారంలో ఉండడం, అధికారంలో లేకపోవడం, హెచ్చుతగ్గులు అనేవి కేవలం రాజకీయ పార్టీలకు మాత్రమే కాదు, ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ ఇలాంటివి ఉంటాయి. కానీ ఆ ఉన్నత స్థాయిలో అహంకారాన్ని పొందకుండా ఉండడం, అలాగే ఓటమి ఎదురైతే నమ్మకాన్ని కోల్పోకుండా ఉండడం, మళ్లీ కష్టపడి శ్రమించి తన ప్రయత్నంతో పైకి రావాలనేది ఆశపడడం, అదే ఒక మనిషికి, ఒక పార్టీకి, ఒక వ్యవస్థకి అతి ముఖ్యమైన పరీక్షని నేను అంటున్నాను. నేను మీకు ఉదాహరణ చెప్తాను. ఇది ఎకనామిస్ట్ మ్యాగజైన్, ప్రపంచంలోనే పెద్ద మ్యాగజైన్ ఇది. ఇండియాలోనే ఆర్థిక స్థితి చాలా నిలకడగా ఉంది అని రాశారు. మోడీ గారి ప్రభుత్వం చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి పెరిగింది, వడ్డీ శాతం తగ్గింది, రూపాయి విలువ నిలకడగా ఉంది. ప్రస్తుతం నిధి లెక్కలు కరెక్టుగా ఉన్నాయి, రన్నింగ్ లెక్కలు కరెక్టుగా ఉన్నాయి. వీటిని సరిదిద్దడం వల్ల 7.5% అభివృద్ధి చెందడంలో ఇండియా చైనాని దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ చెప్తున్నారు 10కి 0 అని. ఏమీ చేయలేదంటున్నారు. అదే నిజం రజిత్ గారు. ఇప్పుడు చూసుకున్నామంటే నినాదాలు లేవదీశారు. ఏమి నినాదాలు? మంచి రోజులు అనే నినాదాలు. ఇప్పుడు మీకు చెందిన ఇక్కడ కూర్చున్నటువంటి మన ప్రజాస్వామ్యపు పెద్ద ఆస్తి ప్రజలు ఉన్నారు. ఎవరికి ఆ మంచి రోజులొచ్చాయో అడగండి. ఈరోజు రైతులకు ఆ మంచి రోజులొచ్చాయా? రైతుల పరిస్థితి ఎలా ఉంది? వారి పంటకు కనీస రేటు కూడా దక్కడం లేదు. బోనస్ ఇచ్చే ఒక పద్ధతి ఉండేది. కేంద్ర ప్రభుత్వం రాసిన ఒక్క లేఖ వల్ల ప్రతి రైతుకి 150 రూపాయలు ఒక క్వింటాల్కి దక్కుతూ ఉండేది. ఆ బోనస్ని ఆపేశారు. ఎరువులు దక్కలేదు, కానీ నిర్వాహకుల ద్వారా దెబ్బలు మాత్రం దక్కాయి. మండీల్లోంచి స్టాక్ని లిఫ్ట్ చేయలేదు. అదొదిలేయండి, వర్షాకాలంలో అధిక వర్షాల తర్వాత నష్టపరిహారం దక్కలేదు. ఏమంటున్నారంటే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బు రావాలి, ఆ తర్వాత చెప్తాం అంటున్నారు. మా టైంలోనూ కరువు అనేది వచ్చింది. మా కాలంలోనూ వర్షాలు ఎక్కువగానే కురిశాయి. కానీ మేము ప్రభుత్వ ఖజానాన్ని రైతుల కోసం తెరిచాం. అదొదిలేయండి, నేల మీద నుంచున్నటువంటి మన రైతులకు చెందిన కాలి కింద భూమి కూడా ఇప్పుడు అది వారికి సొంతం కాదని లాక్కోవడం మొదలుపెట్టారు. భూమి సేకరణ మసోదా ద్వారా. అంటే ఒకవైపు మీరు రైతుల గొంతులు నులుముతున్నారు, ఇంకోవైపు వారి ఆస్తైన భూములను కూడా లాక్కుంటున్నారు.
మీరు ప్రతిరోజు చెప్తున్నారు రైతులు భూములు ఆక్రమించుకుని వ్యాపారవేత్తలకు ఇస్తున్నారని. ఇది ఆగస్టు 30, 2008లో వచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియా. అప్పుడు మీ పరిపాలనే దాదాపు 4 సంవత్సరాలుగా ఉంది. హర్యానా జడ్జర్లో 25,000 ఎకరాల పొలం, దాని విలువ 45,000 కోట్లు. ఆ స్థలాన్ని రైతుల దగ్గర్నుంచి తీసుకుని వ్యాపారవేత్తలకిచ్చారు. మహారాష్ట్రలోని రాయ్గఢ్లో 10,000 ఎకరాల పొలాన్ని వ్యాపారవేత్తలకిచ్చారు. దాని విలువ 30,000. ఒరిస్సాలో 8,000 ఎకరాల స్థలం, 40,000 విలువగల స్థలాన్ని మెతల్సార్కిచ్చారు. అప్పుడు మీరు రైతుల దగ్గర్నుంచి భూమి తీసుకుని వ్యాపారవేత్తలకిచ్చారు. మీరు ఈ ప్రశ్న అడిగినందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రశ్న అడిగినందుకు నాకు సంతోషంగానే ఉంది. చాలా సంతోషంగా ఉంది. కానీ దీనికి మీరు మొత్తం వినండి. నేను నేను గౌరవపూర్వకంగా ఇంకా పూర్తి చేయలేదు, వినండి. సరే చెప్పండి, మీరు చెప్పండి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కలిపితే మొత్తం స్థలం చూశారంటే 92,000 ఎకరాలు. ముంబైకి సగం అన్నమాట. ఈ స్థలాలు ఇచ్చేయడం వల్ల 5 లక్షల మంది రైతులు ఇబ్బంది పడ్డారు. 5 లక్షల మంది రైతుల స్థలాలు తీసుకుని వ్యాపారవేత్తలకిచ్చారు. అప్పుడది వ్యాపారవేత్తలకు సహాయపడే ప్రభుత్వమా లేక రైతులకు సహాయపడే ప్రభుత్వమా? నేను ఇదివరకే చెప్పినట్టు రజిత్ గారు, మీరు ఈ ప్రశ్న అడిగినందుకు సంతోషంగా ఉంది. నేను మిమ్మల్ని అడిగినందుకు అది- సంతోషంగా ఉంది. సరే, మా ఇద్దరికీ సంతోషమే. కానీ మీరిందులో ఒక డేటా పాయింట్ని మర్చిపోయారు. గుజరాత్లో వ్యాపారస్తులకు ఇవ్వడం కోసం ఎంత భూమిని లాక్కున్నారు? అది చెప్పమంటారా? ఆ. అది చెప్తాను, వినండి. మరి మీరు ఈ పాయింట్ని ఎలా మిస్ చేశారు ప్రశ్న అడిగినప్పుడు? నాకు తెలుసు. అది మీరు కొద్ది రోజులకు ఒక్కొక్కసారి ఈ విషయం గురించే చెప్తున్నారు. రాహుల్ గాంధీ ప్రతి ఒక్కసారి అదానీ పేరే చెప్తున్నారు. నేను ఎవరి పేర్లు చెప్పలేదు, నేను రాష్ట్రం పేరే చెప్పాను. ఆ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త అదానీ. రాహుల్ గాంధీ తరచూ స్పీచెస్లో చెప్తూ ఉంటారు. గుజరాత్ కాంగ్రెస్ హయాంలో సీఎంగా ఉండేవారు అమర్ సింగ్ చౌదరి. ఆయన అదానికి పర్ స్క్వేర్ ఫీట్ 25 పైసలకి ఇచ్చారు. కానీ ఇంకా మీరు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. అరే, ప్రశ్నకి మరి- సమాధానం మరి- మీరే చెప్పాలి, నేను కాదు. కానీ అందులో గుజరాత్ ఫిగర్ కూడా అరే, ఉండాలి కదా. అది మీరే ఆ? చూడండి. లేదుగా. అరే, ఈ ప్రశ్నకు మీరు నా ఏం ప్రశ్నకు సమాధానం చెప్తున్నారంటే- చెప్పండి. మీరేం నా చెప్తున్నారంటే ప్రశ్నని మీరు అవాయిడ్ ప్రశ్నను చేయాలనుకుంటే నేను దాటేయాలనుకుంటున్నారు. వదలను. చెప్తున్నాను కదా, మీరు సమాధానం కావాలి. తప్పించుకోవాలి. నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే చెప్తాను. ఈ 92,000 ఎకరాల పొలాల్ని నేను ఖచ్చితంగా మీ ప్రశ్నకు చెప్పండి, సమాధానం చెప్పండి. చెప్తాను. కాకపోతే నేను అడిగే ఒక చిన్న ఫ్యాక్ట్ మిస్ అయ్యింది. కాదు. దాని గురించే ప్రశ్నను మిమ్మల్ని అడిగాను. దాటేసి మీరు మీరు తప్పించుకోవాలని చూస్తున్నారు, నేను తప్పించుకోవాలనుకోవడం మీరు లేదు. ఎక్కడికి వెళ్ళలేరు. భూమి అనేది అపహరించబడింది, అందులో భిన్నాభిప్రాయం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేతే స్వాధీనం చేసుకోబడింది. అది బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే లేక కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, బీఎస్పీ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, అందులో భిన్నాభిప్రాయం ఏం లేదు. కానీ ఆ పరిస్థితిని సరిచెయ్యడానికి, చక్కదిద్దడానికి మేము భూముల్ని హస్తగతం చేసుకునే మసోదాని పార్లమెంటులోకి తీసుకొచ్చాం. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఉదాహరణలన్నింటికీ నష్టపరిహారం చెల్లించబడింది. నెంబర్ 3, మన విషయం ఏంటి? అదేమిటంటే భూమి రైతుకు చెందింది. చిన్నపాటి రైతులు ఉన్నందువల్ల ఆ రైతుల దగ్గర్నుంచి వాళ్ల అంగీకారం లేకుండానే ఆ భూముల్ని మీరు తీసుకోవచ్చా? రైతు అంగీకారాన్ని పొందడంలో మీకేమిటి ఇబ్బంది? నెంబర్ 1. నెంబర్ 2, సామాజిక ప్రభావం అనేది ఉండకూడదా? రజిత్ గారు, నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు వినుంటారు, నేను విన్నాను. బడ్జెట్ టైంలో పార్లమెంట్లో చర్చలు జరిగినప్పుడు బీజేపీ తరఫు నుంచి రాజ్నాథ్ సింగ్ గారు, హుకుం నారాయణ్ గారు, సుష్మా స్వరాజ్ గారు చెప్పారు, అంటే ఒక ఆవగింజంత భూమి కూడా తీసుకోకూడదు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా. ఆవగింజంత భూమి కూడా తీసుకోకూడదు, ఏ రైతు అంగీకారమూ లేకుండా. బల్లగుద్ది అభినందించారు బిల్లుని పాస్ చేసినప్పుడు. 1 సంవత్సరంలో అంత మంచి సమయం ఏమొచ్చింది మీరు అభిప్రాయాన్ని మార్చుకోవడానికి? సింధే గారు, సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ జైపూర్ మీటింగ్లో మాట్లాడుతున్నారు. ఎంత ధర ఇచ్చైనా రైతుల పొలాల్ని ఆక్రమించుకోకూడదు అన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అది పలు పంటలు పండే భూమి. భూమి. కానీ హర్యానాలో మీ ప్రభుత్వమేముంది? 20,000 ఎకరాల పొలానికి సెక్షన్ 4, సెక్షన్ 5 నోటీసొచ్చింది. ఆ స్థలం వ్యవసాయాల దగ్గర్నుంచి ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే గుడ్గావ్, సోనిపత్, ఫరీదాబాద్ స్థలాలలో బంగారం పండే ఆ పొలాలలో
రెసిడెన్షియల్ కాలనీ కట్టడానికి అనుమతి ఇవ్వబడింది. ఒకే రాత్రిలోగా 2 4 అయింది, 4 8 అయింది, 8 16 అయింది. చూడండి, మీరు చెప్తున్నారు కాబట్టి మీరు అలా ఏ ప్రశ్న జరుగుండొచ్చు. ఎత్తలేదుగా. లేదు, ఖచ్చితంగా అలా జరుగుండొచ్చు. మీరే అడుగుతున్నారు కదా. అది కాదు, ఇలా చూడండి, రైతులను మీరు మీరు ఇంత నిజంగానే ఆదరిస్తున్నారంటే రైతులకి ఏమైనా ఎందుకు మంచి ప్రశ్నలు చేయాలనుకుంటే అడగలేదు? అదే రజత్ గారు, భూమి సేకరణ బిల్లులో పలు పంటలను పండే భూమిని హస్తగతం చేసుకోవడానికి పరిపూర్ణమైన నిషేధం, కట్టుబాట్లు విధించబడ్డాయి. దానినే ఈ బీజేపీ ప్రభుత్వం తొలగించాలనుకుంటోంది. వీళ్లు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఒక్కసారి కాదు, అంటే 2 సార్లు కాదు, 3 సార్లు తీసుకొచ్చారు. మన దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి రాజ్యసభ వాయిదా వేయబడింది ఆ ఆర్డినెన్స్ని మళ్లీ తీసుకురావడం కోసం. ఇది ప్రజాస్వామ్య విలువలకు, ఆచరణకు వ్యతిరేకం కాదా? కానీ మీరు చెప్పేది మీరేమో నిర్ణయం తీసేసుకున్నారు, మై వే ఆర్ ద హైవే అని. నేను ఆర్డినెన్స్ని ఒక్కసారి మాత్రం తీసుకురాను. మా ప్రభుత్వం ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు తీసుకొస్తుంది. ఒకవేళ అవసరమైతే 4గోసారి కూడా తీసుకొస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కదా? నేను మీకు మరో ఉదాహరణ చెప్తాను. రాబర్ట్ వాడ్రా 2009 నుంచి 2010లోగా ఆయన రాజస్థాన్లో 2000 ఎకరాలు కొన్నారు. ఆ తర్వాత ఆ స్థలం చుట్టూ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు వచ్చింది. అప్పుడు ఆ స్థలం యొక్క ధర పొగలు 2, రాత్రి 4, మరుసటి రోజు 8. దీనికి నేనేం చెప్పను, ఈ దేశంలో ప్రతి ఒక్కరికి భూమి కొనుక్కునే హక్కుంది. ఇక్కడ స్టూడియో కట్టడం కోసం మీరు నోయిడాలో స్థలం కొనుక్కున్నారు. కానీ ఆ స్థలంలో స్టూడియో కట్టబడింది, అందులో మీరు మీరు స్టూడియో కూర్చున్నారు. కట్టారంటే అబ్బే, ఖచ్చితంగా స్థలం స్థలం కొనడం తప్పని నేను కొనుక్కుని, అనలేదు. ఒకవేళ నాకు స్టూడియో కట్టడం ఇష్టం లేకపోతే నేను స్థలం కొనుక్కున్నాను, పెట్టుబడి పెట్టాను, దాన్ని 10 మీరు 10 సంవత్సరాలు సంవత్సరాలు హోల్డ్ ఆపాను. చేయలేదు. ఒకవేళ మీరు 10 సంవత్సరాలు హోల్డ్ చేసినా, 2 సంవత్సరాలు లేదు, హోల్డ్ చేసినా, లేదు. ఒకవేళ మీరేమైనా రూల్స్ లేదు, రాబర్ట్ వాడ్రా పేరు చెప్పగానే భయపడకండి. నేను చూడండి, చెప్పండి, నేను అస్సలు భయపడడం లేదు. ఈ విషయం విన్నారంటే మీరే కాస్త ఆశ్చర్యపోతారు. హర్యానాలో 3 ఎకరాల పొలం ఆయన కొన్నారు. అది అండర్ డెవలప్ ప్లాట్గా ఉంది. 18 రోజుల్లోనే ఆయనకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఆ వ్యవసాయ భూమిని కమర్షియల్గా మార్చడానికి. కమర్షియల్గా మారిన తర్వాత దాన్ని మరొక కంపెనీకి అమ్మేశారు. దానికోసం కొన్ని వేల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. కానీ ఆయనకి కోట్ల కొద్దీ దక్కింది. ఇదే మాయాజాలం. చూసారంటే దీన్ని మీరు ఏ ఆంటర్ప్రీనర్ తోటి పోల్చలేరు. ఇదంతా జరగడానికి ఒకే ఒక్క కారణం. అదేంటంటే ఆయన మదరిల్లా సోనియా గాంధీ గారు. చూడండి, ఈ దేశంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ బిజినెస్ చేసుకోవడానికి, పెట్టుబడి పెట్టడానికి హక్కు ఉంది. ఒకవేళ ఎవరైనా రూల్స్ ని అతిక్రమించుంటే, ఈ రోజు హర్యానాలో బీజేపీ ప్రభుత్వమే ఉంది, కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఎంక్వైరీ చేయండి, ఎలాంటి సమస్య లేదు. విచారణ జరుగుతోంది. చేసుకోండి, నిక్షేపంగా చేసుకోండి. మాకు నమ్మకం ఉంది వాళ్ళు అన్ని నిబంధనలని ఫాలో అయ్యే అన్నీ చేశారు. అందుకోసం ఒక కమిటీ కూడా ఉంది, ఎంక్వైరీ చేసుకోమనండి. నేనేం చెప్తున్నానంటే గాజుల మేడలో కూర్చుని ఇతరులపై రాళ్లు విసరకూడదు. నేను మీతో ఇదే చెప్పదలుచుకున్నాను. దేశ శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సు కోరుకునే వారికి ఇటువంటి ఒక చట్టాన్ని తేవడానికి ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. మీరు జనవరి 1, 2014లో చట్టం తీసుకొచ్చారు. మే 12, 2015 వరకు 29 జిల్లాల్లో ఆ బిల్లు లోపల 1 అంగుళం స్థలం కూడా అక్వైర్ చేయలేదు. మన దేశంలో ఏ ప్రాజెక్ట్ కోసం భూమి లేదో మీరే చెప్పండి. మన దేశంలో ఎన్ని బీడు భూములున్నాయి? మా ప్రాంతంలో చంబల్ ఘాటుకు వచ్చి చూడండి. నేను గత 10 సంవత్సరాలుగా మా రాష్ట్ర ప్రభుత్వంతో మనకి పారిశ్రామీకరణ కావాలి అంటే చంబల్లో ఉన్న బంజర భూముల్ని తీసుకుని ఎందుకు ఉపయోగించుకోకూడదు అని. 10 సంవత్సరాలు మీ పరిపాలన ఉంది, మరి ఎందుకు ఆ బిల్లు తీసుకురాలేదు? అయ్యో, నేను చెప్పేది నాకు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది మీరు ఈ ప్రశ్న వేయడం. నేను చెప్తున్నానుగా, మా రాష్ట్రంలో మా ప్రభుత్వం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. 10 సంవత్సరాలు దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ ఎన్ని ప్రాజెక్టులొచ్చాయి? భూమికి లోటు లేకుండా ఉంది కదా. భూమికి లోటు లేదు కదా. పరిస్థితి ఏమిటంటే, మేము రజత్ గారు ఆ బిల్లులో ఏం రాశామంటే, ముందు బ్యారన్ ల్యాండ్ని తీసుకోవాలి, బంజరు భూముల్ని తీసుకోవాలి. అదే అడుగుతున్నాను, మీ వాళ్ళే కదా పరిపాలించారు. బ్యారన్ ల్యాండ్ ఎందుకు తీయలేదు? బ్యారన్ ల్యాండ్ మేము ఎంతో తీసుకున్నాం కదా. అయితే పలు చంబల్లో చోట్ల. చేసి ఉండొచ్చు. మేము ఆ ప్రాంతంలో చంబల్లో చంబల్ ఎందుకని మీరు ప్రాంతంలో చేయలేదు? 15 సంవత్సరాలుగా మా పాలన లేదుగా. ఇంతకు ముందు ఉంది కదా. భూమి ఎప్పుడు ఉన్నదే లేదు. నేను చెప్తాను కదా, భూమి తక్కువగా ఉంటే దాన్ని ఉపయోగించుకోండి. అందులోంచి హైవే వెళ్తోంది, మీ శతాబ్ది ట్రైన్ అందులోంచి వెళ్తోంది.
అటుంటప్పుడు ఇంకేం లోపం ఉంది? ఎందుకు పలు పంటలు పండే భూమిని లాక్కోవాలని చూస్తున్నారు? ఎందుకు రైతులు అంగీకారం లేకుండా వాళ్ళ భూములు లాక్కోవాలని చూస్తున్నారు? అది కాదు సార్ మీరు రైతుల చెప్పేది. విషయంలో మీరు ఎందుకని ఈ ఆలోచనతో ఉన్నారు అంటున్నా. ఎలాగైనా రైతుల్ని నాశనం చేయాలనుకుంటున్నారు. ఇలా ఎందుకు? చూడండి సింధియా గారు, హర్యానా ప్రభుత్వం ఎంతో పండే మీరు పంటలని, మళ్ళీ అక్కడికే వెళ్ళారు. ఎన్నో రకాల పంటలు పండే స్థలాన్ని ఆక్రమించుకున్నప్పుడు మీరు మాట్లాడలేదు ఎందుకని? నేను ఆల్రెడీ చెప్పాను కదా, పలు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చోట్ల భూముల్ని తీసుకున్నాయి. అది పలు పంటలు పండే భూమైనా కావచ్చు, బంజరు భూమైనా కావచ్చు. అలాంటి వాటన్నిటినీ ఒక చట్టంలోకి తేవాలనే భూమి సేకరణ మసోదాని తీసుకొచ్చాం. నేను అడిగేది ఏమిటంటే, అప్పుడు రైతులు పొలాలు ఆక్రమించుకుంటున్నారని ఎందుకు మీరు అడగలేదు? ఆ సమయంలో ఆ చట్టాన్ని మేమే తీసుకొచ్చాం. అంతకుముందు నష్టపరిహారం ఒకవేళ చెల్లించే అది బిల్డర్స్కి ఇవ్వడం బట్టా, లేక వ్యాపారవేత్తలకు ఇవ్వడం వల్ల? మీరెందుకు ఒక రాష్ట్రం మీదే దృష్టి పెట్టారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న స్టేట్ల గురించే ఇప్పుడు నేను అడుగుతున్నాను. భూమి సేకరణ చేసే ఈ పద్ధతి ఎన్నో రాష్ట్రాల్లో జరిగింది. అది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, సమాజ్వాదీ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, బీఎస్పీ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, మేం ఒక జాతీయ పాలసీ తీసుకురావాలని ప్రయత్నించాం. అందుకనే భూమి సేకరణ మసోదాని తీసుకొచ్చాం. అంటే ఈ బిల్లు తరువాత ఒక్కొక్క రాష్ట్రంలోనూ జాతీయ స్థాయిలో ఈ పద్ధతిలోనే భూముల్ని సేకరించాలి అనేది మా ఉద్దేశం, భారత ప్రభుత్వ ఉద్దేశం. కానీ 1 సంవత్సరం పరిపూర్ణంగా అమలుకొచ్చేలోగా దాన్ని చించి చెత్తబుట్టలో మీరు పడేశారు. మీరంటే మీరు కాదు, ప్రభుత్వం అని చెప్తున్నారు. మసోదాని చింపి చెత్త కుండీలో పడేసే పని రాహుల్ గాంధీనేగా చేస్తారు. వాళ్ళ ప్రభుత్వపు ప్రధానమంత్రి అయిన మన్మోహన్ అవే సింగ్ గారి కాదు, నేను మిమ్మల్ని కరెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఆయన ఎప్పుడూ చించిందే లేదు. ఇది చింపి పారేయచ్చు కదా అని ఓసారి ఆయన అన్నారు. కాదు, నేను చెప్పేదేమిటంటే ఆయన ఎప్పుడూ చించలేదు. ఆయన తన భావాల్ని బయటపెట్టారు. అవి మీకిష్టం లేకపోవచ్చు, మిగతా వారికి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఆయన భావాలు ఆయన వ్యక్తపరిచారు. ప్రజలు ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు రాహుల్ గాంధీ గారు బీజేపీకి వ్యతిరేకంగా ఎంత యాక్టివ్గా ఉన్నారో, వాళ్ళ పరిపాలనలోనే అంత యాక్టివ్గా ఉండుంటే ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెసే ఉండేది. ఆ సమయంలో కూడా ఆయన ఆ స్థాయిలోనే యాక్టివ్గా ఉన్నారు. అంటే ఉదాహరణకు భూమి సేకరణ బిల్లునే తీసుకోండి. రజిత్ గారు, మనం ఇంతసేపు దాని గురించే మాట్లాడుకున్నాం. ఆ బిల్లుకు కావలసిన ఆధారం ప్రారంభం పట్టా పర్సోల్ సంఘటన తర్వాతే మొదలైంది. దానికి రాహుల్ గారే ఆధ్వర్యం వహించారు. దాన్ని బేస్ చేసుకునే దాన్ని సృష్టించారు. ఉద్యోగ అవకాశాల భరోసా పథకాన్ని తీసుకోండి. 200 రాష్ట్రాలు అమలు చేయబడ్డాయి. దాన్ని 600 రాష్ట్రాలకు విస్తరింపజేసింది కూడా ఆయనే. అందువల్ల ఆయన యాక్టివ్నెస్ అనేది ఎప్పుడూ ఉంది. గత 1-2 నెలల్లో ఆయన ఒక కొత్త ఉద్వేగంతో ముందుకొచ్చారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశ యువతరానికి ఓ నమ్మకం వచ్చింది. నేను 2 ప్రశ్నలు అడగాలి. ఒకటి మిమ్మల్ని, ఇంకోటి రజత్ సార్ మిమ్మల్ని కూడా అడగాలి. నా ప్రశ్న చూడండి, ఏంటంటే, ఆయనకి పర్మిషన్ ఉంది కదా? అవునవును, ఖచ్చితంగా అందరికీ ఉంది. నా ప్రజలు ప్రశ్న ఏంటంటే, కాదు, ఆయన చెప్పారు నాకు అనుమతి లేదు కాదు, అని. కాదు. అందుకే సమాధానం చెప్పాల్సింది మీరే. ప్రజలు ఎవరినైనా అడగచ్చు, ఏమైనా అడగచ్చు. నా ప్రశ్న ఏంటంటే, అదేంటంటే, నేను రాహుల్ సార్ని ఇక్కడ చూడ్డానికి ఎంతో ఆతృతగా ఇక్కడికి వచ్చాను. ఆయన ఇక్కడికి ఎప్పుడు వస్తారు? ఎందుకంటే ఎంతోమంది సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చారు. కాబట్టి నా ప్రశ్న ఏంటంటే, ఆయన బిజీ షెడ్యూల్లో ఎప్పుడు టైం తీసుకొని ఈ ప్లేస్కి వస్తారు? నాకు ఒక నమ్మకం ఉంది. రజిత్ గారు ఆహ్వానిస్తే మేమందరం ఆయన ఆహ్వానం మేరకు ఆయన మేము వచ్చినట్టు ఎన్నోసార్లు ఆహ్వానించాం, ఆయన రానన్నారు. తప్పకుండా ఆయన వస్తారు. నేను కూడా ఆయనకి నా తరఫున చెప్తాను. మీరు నా కోసం కొంచెం సిఫార్లు చేయండి. ఆయన చూడడానికి ప్రజలు మీరు ఇష్టపడుతున్నారు చెప్పడానికంటే ముందే నేను చెప్పాను. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కే అదాలత్లో జ్యోతిరాదిత్య సింధియా మీద తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. సిలిండర్ 103 రూపాయలు తగ్గిపోయింది. పంచదార 39 నుంచి 29 అయింది. బియ్యం 105 నుంచి 65 అయింది. గవర్నమెంట్ ఉద్యోగులు టైంకి ఉద్యోగానికి వెళ్తున్నారు. జన్ధన్ యోజనలో 15 కోట్ల మంది అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. 12 రూపాయలకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ దక్కుతోంది. 330 రూపాయలకి జీవిత బీమా దక్కుతోంది. ఇన్ని జరిగాయి, మీకు ఏమీ తెలియడం లేదా? వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఆప్కే అదాలత్లో మన అతిథి కాంగ్రెస్ పార్టీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా. ఆప్కే అదాలత్లో తరువాతి ఆరోపణ. ఆప్కే అదాలత్లో కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాపై ఆరోపణ. ఈయన ప్రజలకి చాలా దూరంగా ఉన్నారు.
ఈ మధ్య మొబైల్ ఫోన్లో చాలా మెసేజెస్ వస్తున్నాయి. అందులో ఏం రాస్తుందంటే సిలిండర్ 103 రూపాయలు తగ్గిపోయింది, పంచదార 39 నుంచి 29 అయింది, బియ్యం 105 నుంచి 65 అయింది, పెట్రోల్ 83 నుంచి 68కి తగ్గింది, గవర్నమెంట్ ఉద్యోగులు టైంకి ఉద్యోగానికి వెళ్తున్నారు, ఆంగ్లేయుల చట్టాలు ముగింపు పలుకుతున్నాయి, జన్ధన్ యోజనలో 15 కోట్ల మంది అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు, 12 రూపాయలకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ దక్కుతోంది, 330 రూపాయకి జీవిత బీమా దక్కుతోంది. ఇన్ని జరిగాయి, మీకు ఏమీ తెలియడం లేదా? మీరు టమాటో రేట్ అడిగి చూడండి, ఉల్లిపాయల ధర అడిగి చూడండి, గ్రామ ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడి చూడండి. జాతీయ స్థాయిలో ఈనాడు మార్కెట్ అనేది 60% వరకు కింద పడిపోయింది. కానీ జాతీయ స్థాయిలో మాత్రం 3%, 4% కూడా తగ్గలేదు. మీరు వేరే విషయాలు మాట్లాడండి. ఇప్పుడు మీరు జన్ధన్ పథకం గురించి చెప్పారు. గత సంవత్సరం 12.5 కోట్ల అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. గత సంవత్సరంలో అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఆ 12.5 కోట్ల అకౌంట్లలో ఎన్ని అకౌంట్లు జీరో బ్యాలెన్స్ అకౌంట్లో మీకు తెలుసా? 75%. 8.5 కోట్ల అకౌంట్లలో జీరో బ్యాలెన్స్. ఎందుకు? ఎందుకంటే అందరూ జన్ధన్ పథకంలో అకౌంట్లు ఓపెన్ చేసింది బీజేపీ చెప్పినందువల్లే. మేం పాలనలోకి వస్తే బ్లాక్ మనీలోంచి ఒక్కొక్క అకౌంట్కి 15 లక్షలు డిపాజిట్ చేస్తాము అని. కానీ ఈరోజు దేశం మొత్తం మోసపోయింది. దేశంలోని ప్రతి ఒక్కరూ ఆ 15 లక్షల రూపాయలు ఎక్కడా అని అడుగుతున్నారు. అందుకు బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు? అవి కేవలం ఎన్నికల కోసం చెప్పినవి అంటున్నారు. అదే వాళ్ల వాస్తవిక పరిస్థితి. అయితే ఈ నిజం ఎందుకు ప్రజలకు చేర్చలేదు? మేం చేరవేస్తున్నాం. అంటే పత్రిక వాళ్ళు, టీవీ ఛానల్స్ సర్వే చేశాయి. మీరు గనక చేర్చుంటే టైమ్స్ ఆఫ్ ఇండియా 73% మంది గవర్నమెంట్ పని తృప్తిగా ఉందని ఎలా చెప్తారు? భాస్కర్ 61% మంది ప్రభుత్వ ఉద్యోగుల పని తృప్తిగా ఉందని చెప్పగలరా? నాకు సంతోషంగా ఉంది. ఇండియా టుడేలో 56% మంది ఎన్డీఏ ప్రభుత్వ పనులు తృప్తిగా ఉన్నాయని చెప్పగలరా? అలాగైతే మీరు చెప్పేవి ప్రజలకు చేరుకోలేదనే కదా అర్థం. మీరు సర్వే గురించి మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఇవే సర్వేలే 2009లో యూపీ ప్రభుత్వం రావడానికి ఎటువంటి ఛాన్సు లేవని చెప్పాయి. అవే సర్వేలే ఇంకా ఎన్ని రోజులని 2009 గురించే ఇంకొంచెం ముందుకు విషయం గురించి పరిశీలన చేస్తున్నాను. మీరు సర్వే గురించి చెప్పారు. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ పెరగలేదు, ఎక్స్పోర్ట్స్ తగ్గుతూ వస్తున్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గలేదు. అలాంటప్పుడు ఏ అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం? ఈ సర్వే వాళ్లే మోడీ గారు విదేశాలకి వెళ్లడం వల్లే ఇండియా పరపతి పెరిగిందని అంటున్నారు. అవును, మార్కెటింగ్ బాగా జరిగింది. నేను చెప్పేదేమిటంటే ఇది ఒక ఫోటో ప్రభుత్వం. మీరు చూసేవన్నీ అవే. ఒకవైపు స్వచ్ఛ భారత్ అని చెప్తున్నాం, మంత్రులను చీపురు కట్టలు తీసుకువెళ్లమని చెప్తున్నారు. మరోవైపు బడ్జెట్ కేటాయింపుల్లో 50% తగ్గిపోతోంది. ఇక ఇదెలా స్వచ్ఛ భారత్ అవుతుంది? స్వచ్ఛ భారత్కి మీ ప్రభుత్వం ఎంత నిధిని కేటాయించారు చెప్పండి? 12,000 కోట్లు. ఈ ప్రభుత్వం ఎంత కేటాయించింది? 6,000 కోట్లు. మీ 12,000 కోట్లు శుభ్రమైందా? లేదు, ఒకవేళ అయ్యుండకపోవచ్చు. కానీ మీరు ఒక్క విషయం తెలుసుకోవాలి. ఆ స్వచ్ఛ భారత్ పథకంలో కేవలం శుభ్రతే కాదు, అందులో టాయిలెట్స్ నిర్మించబడతాయి, ప్రతి గ్రామానికి నిధులు అందించబడతాయి. అలాంటివన్నీ అందులో ఉంటాయి. మీరు నన్ను అడుగుతున్నది అంటే మా అన్ని పథకాలు జనం కోరికలకు, ఊహలకు తగ్గట్టుగా పూర్తిగా జరిగి ఉంటే ఖచ్చితంగా మేం పాలనలోకి వచ్చుండేవాళ్లం. ఆ విషయంలో ఎటువంటి అనుమానమూ లేదు. మాలో కూడా ఎన్నో విధాలైన లోపాలున్నాయి. అందువల్లే ఇప్పుడు మేం అధికారంలో లేము. అందుకే మీ పథకం గురించి ఏం చెప్తున్నారంటే 1,000 కోట్ల రూపాయలు కేటాయించబడింది, కానీ ఇంకొకరు పాకెట్కి వెళ్ళిపోయింది, ఖర్చు పెట్టలేదు అంటున్నారు. అన్ని ప్రాజెక్ట్స్లోనూ ఇన్వెస్ట్ చేయబడింది. ఒక విషయాన్ని నేను పరిశీలన చేయదలుచుకున్నాను. మీరు చెప్పే ఆ బడ్జెట్ని తగ్గించి దానివల్ల దేశం అభివృద్ధి చెందుద్ది అంటే అందు నేను ఒప్పుకోవడం కుదరదు. కానీ మీరక్కడ అందులో ఫోకస్ చేస్తున్నారు. మీరు రాహుల్ గాంధీ ప్రతిరోజు చెప్తున్నారు ప్రధానమంత్రి గారు విదేశీ పర్యటన మీద ఫోకస్ చేస్తున్నారని. ఇప్పుడు ఆయన ఇండియా టూర్లో లేరు, ఎన్ఆర్ఐ అయిపోయారు అని. అది కూడా నిజమే కదా.
మీరే చెప్పండి. ఇప్పుడు దేశ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో అంటే ఆ పరిస్థితిని మనం స్వయంగా వెళ్ళి చూడాలి. అలాంటి సంఘటనలో 56 రోజుల పాటు రాహుల్ గాంధీ ఎక్కడికి మాయమైపోయారు? స్వయం ప్రక్షాళన కోసం వెళ్లారు. అందులో ఏ సమస్య లేదు. మళ్ళీ తిరిగొచ్చి ఇప్పుడు పరిపూర్ణంగా పనిచేస్తున్నారు కదా. మన్మోహన్ సింగ్ చెప్పండి. 2009 నుంచి 2010లోగా 42 రోజులు విదేశాలకు వెళ్లారు, 14 దేశాలకి. ఒకే సంవత్సరం 3 సార్లు అమెరికాకు వెళ్లారు. మోడీ 57 రోజులు వెళ్లారు. కానీ కంపేర్ చేసి చూస్తే కేవలం 15 రోజులు ఎక్కువగా ఉంది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ఎందుకు మీరు అడగలేదు? మీరెందుకు బయట తిరుగుతున్నారని? ఇక్కడ రైతులు కష్టపడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వెళ్ళి చూడమని. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే అంటే అటువంటి సమయంలో ఏ దేశంతోనూ అంతరంగ సమావేశాలనేవేం జరగలేదు. మా ప్రధాని దేశంలో ఉన్నటువంటి సమస్యల గురించి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం జరిగింది. అది నిధి సేకరణ కూడా కావచ్చు, నష్టపరిహారం చెల్లించడానికే కావచ్చు. ఉదాహరణకి నా ప్రాంతం తీసుకుంటే ఎక్కువ శాతంలో వర్షాలు కురవడం జరిగింది. మేం డెలిగేషన్ తీసుకువెళ్ళాం. ఓసారి కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు ఇచ్చింది, ఇంకోసారి రైతుల కోసం 800 కోట్లు ఇచ్చింది. అది వేరే విషయం. రాష్ట్ర ప్రభుత్వం డబ్బు రైతుల చేతుల్లోకి వెళ్లలేదు, అది వేరే విషయం. కానీ ఆ నిధిని కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఆ సమయంలో ఎటువంటి సెక్షన్ అయినా సరే బాధించబడిన ప్రజలు ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతంలో మా ప్రధానమంత్రి గారు పూర్తిగా పరిశోధన చేసి నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్క ఉదాహరణ చెప్పండి. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నష్టపోయిన ఒక్క రైతు ఇంటికి వెళ్లారేమోనని. పలుసార్లు ప్రయాణాలు చేశారు, ఎన్నో చోట్లకు వెళ్లారు. మీకు గుర్తుందా? ఒకే ఒక పూర్తిగా ఉదాహరణ. ప్రయాణాలు చేశారు. నేను దీని గురించి రీసెర్చ్ చేశాను. నష్టపోయిన రైతులు ఇళ్లకి వెళ్ళినట్టు నాకు ఏ సమాచారం PM అందలేదు. మన్మోహన్ గారు వెళ్లారు, సోనియా గాంధీ గారు వెళ్లారు, ఇప్పుడు కూడా వెళ్లారు. లేదు, ఇప్పుడు వెళ్తున్నారు. ఇప్పుడు కాలం అప్పుడు కూడా మారిపోయింది వెళ్ళారు. కదా. అవును, కానీ అప్పుడు కానీ కూడా వెళ్ళారు. మన్మోహన్ సింగ్ చెప్పాలంటే అప్పుడు కూడా వెళ్లారు, ఇప్పుడు కూడా వెళ్లారు. కాంగ్రెస్కి చెడు సమయం మొదలయ్యింది. వాళ్ళు రాజులయ్యి ప్రజలను అసలు ముద్దిగా మర్చిపోయారు. ప్రజల్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు. కనీసం వాళ్ళు ఒక్క రైతింటికి కూడా వాళ్ళు వెళ్ళలేదు. అందుకే ఈ పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు కూడా ప్రజలతోనే ఉంటే వాళ్ళకు కూడా బానే ఉండేది. నేను వీరి భావాలను పూర్తిగా గౌరవిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నేనే చెప్పాను, ఖచ్చితంగా మాలోనూ లోపాలు ఉన్నాయి, అందుకే ఈరోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నాం. ఒకవేళ వీటిని మేం అంగీకరించలేదంటే నష్టం అనేది ఖచ్చితంగా మాకే. కనుక ఈ విషయాన్ని నేను ఎప్పటికీ కాదని వాదించను. మాలో ఎటువంటి లోపాలు లేవని నేను చెప్పను. మాలో లోపాలు లేకుంటే మేమెందుకు ప్రతిపక్షంలో ఉంటాం? అందువల్ల వాటి విషయంలో మేము స్వయం ప్రక్షాళన చేసుకోవాలి. అరుణ్ జైట్లీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆయన్ని అడిగాను, సింధియా గారు ఇది సూట్ బూట్ ప్రభుత్వం అంటున్నారని. ఆయన ఏమన్నారంటే మా ప్రభుత్వం కూడా సూట్ బూట్ ప్రభుత్వమే, వాళ్ళ ప్రభుత్వం సూట్ కేసు ప్రభుత్వం. సూట్ వేసుకునే రాజకీయమా లేదా సూట్ కేసు రాజకీయమా? ఏది బాగుంటుంది? నా ఉద్దేశం ప్రకారం అయితే సూట్ బూట్ ప్రభుత్వం లేదు, సూట్ కేసు ప్రభుత్వం లేదు. కానీ ఏంటంటే మీరు ప్రశ్న Sorry, అడిగారు, సమాధానం చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వండి. నేను చెప్పేదేమిటంటే ప్రజా శ్రేయస్సు కోరే ప్రభుత్వం, ప్రజల కోసం ప్రభుత్వం, అభివృద్ధి కోసం ప్రభుత్వం, బాహాటంగా ప్రవర్తించే ప్రభుత్వం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒక విషయం మర్చిపోకూడదు, ప్రజలే మనల్ని ఆ స్థానంలోకి తీసుకువెళ్లారు. ప్రజాసేవ కోసం, పురోగతి కోసం, దేశ అభివృద్ధి కోసం. ఇలాంటి ఆలోచన మన బుర్రలో లేకపోతే, అదే ఉద్దేశం మన హృదయంలో ఉంటే అప్పుడే ఆ దేశం నిజంగా అభివృద్ధి బాటలో నడుస్తుంది. వీళ్ళేమంటున్నారంటే 1 సంవత్సరంలో ఇవన్నీ ఖచ్చితంగా అసలు జరగవు అని. నేను వీళ్ళందరినీ ఒకటే అడుగుతున్నాను, బీజేపీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయ్యింది. అలాంటప్పుడు వాళ్ళు ఇది చేయలేదు, అది చేయలేదు అంటే వాళ్ళందరినీ అసలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు? వీళ్ళందరూ అసలు వాళ్ళ గతాన్ని మర్చిపోయారా ఏంటి? అయితే మరి కామన్వెల్త్ గేమ్స్లో ఏం జరిగిందో ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. దేశానికి ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్లు నష్టపోయిందో అందరికీ తెలుసు. దాని గురించి మీరు మర్చిపోయారా? నేను మీతో ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏ ప్రభుత్వం అయినా ఎప్పుడు అంచనా వెయ్యాలంటే వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి తేడా ఉన్నప్పుడు. ఈ విధంగా అన్ని విషయాల్లోనూ ఇన్ని వాగ్దానాలు ఇవ్వకుండా ఉండుంటే, మీకింకో ఉదాహరణ చెప్తాను. సంవత్సరంన్నర క్రితం డాలర్ విలువ 63 రూపాయలు ఉన్నప్పుడు యూపీ ప్రభుత్వం రూపాయిని వెంటిలేటర్లో పెట్టేసింది అని చెప్పారు. మేం అధికారంలోకి వస్తే 48కి తీసుకొస్తామని చెప్పారు. గత 3 నెలల్లో వీళ్ల కామర్స్ మినిస్టర్ నిర్మలా సీతారాం గారు చెప్పారు,
రూపాయి విలువ 64లోనే ఉండాలి, అప్పుడే ఎక్స్పోర్ట్స్కో పోటీ ఉంటుంది అని. ఈ రోజు అది 64లోనే ఉంది. అప్పుడు వెంటిలేటర్లో ఉంది అని చెప్పిన రూపాయి ఈ రోజు ఎందుకు అందులోంచి బయటికి రాలేదు? ఈ రోజు వెంటిలేటర్లోనే ఎందుకని ఉంది? ఒక ప్రభుత్వం చెప్పిన దానికి ఆచరణలో పెట్టేదానికి ఇంత తేడా అనేది ఉన్నప్పుడు దాన్ని అంచనా వేయడం ప్రతిపక్షం పని. అది మా బాధ్యత. దాన్ని మేం చేస్తాం. ఆయన ఏం ప్రశ్న అడిగారంటే ఇలాంటి ప్రశ్న సోషల్ మీడియాలో కూడా ఎక్కువ వస్తోంది. నెహ్రూ గారు 16 సంవత్సరాల 284 రోజుల పాటు ప్రధానిగా ఉన్నారు. ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల 96 రోజులు ప్రధానిగా ఉన్నారు. రాజీవ్ గాంధీ 5 సంవత్సరాల 32 రోజులు ప్రధానిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల 4 రోజులు ప్రధానిగా ఉన్నారు. ఇవన్నీ కలిపితే 47 సంవత్సరాల 48 రోజులు. 47 సంవత్సరాల 48 రోజుల్లో రాని మంచి రోజు ఒక సంవత్సరంలో వస్తుందా? నేను మీతో నేను 2 విషయాలే చెప్పాలనుకుంటున్నాను. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ 47 సంవత్సరాల్లో దేశంలో ఎలాంటి పురోగతి జరగలేదా? అభివృద్ధి జరగలేదా? చాలా అవినీతి జరిగింది. అవును, నిజమే. ప్రజలేం చెప్తున్నారంటే చూడండి, అవినీతి ఎక్కువ చూడండి, జరిగింది, నేను మంచి చెప్పేది వినండి, జరగలేదంటున్నారు. ఖచ్చితంగా జరుగుండొచ్చు. నేను తప్పకుండా ఈ విషయాన్ని ఒప్పుకుంటాను. మీకు ఎంత ద్వేషం ఉందో అంతే ద్వేషం నాకు కూడా ఉంది. మీరు చెప్పేదాన్ని పూర్తిగా అంగీకరిస్తాను. సార్ మీరు కానీ చేస్తున్నది ఉండండి, అన్యాయం, ఉండండి. అరాచకం ప్లీజ్ సార్. నన్ను మాట్లాడనివ్వండి. అప్పుడే సమాధానం తెలుస్తుంది. పురోగతి, అభివృద్ధి ఏమీ జరగలేదా? దానికంటే ఎక్కువ మోసాలే జరిగాయి. అంటే దాన్ని ఆధారంగా చేసుకుని మీరు చెప్పిన దాన్ని 47 సంవత్సరాలని చెప్పారు. అంటే ఆ 47 సంవత్సరాలు జరిగినట్టుగానే ఇంకా కొనసాగాలని అంటున్నారా? ప్రశ్నలేమీ అడగకుండా. ప్రజాస్వామ్యానికి చెందిన ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రశ్నలనేవి అడగబడాలి, అంచనా వేయాలి. చెప్పేదానికి చేసేదానికి తేడా అనేది ఉంటే దాన్ని అంచనా వేయడం మా బాధ్యత. మనం మరో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కే అదాలత్లో జ్యోతిరాదిత్య సింధియాపై నేరారోపణ కొనసాగుతుంది. రాహుల్ గాంధీ చెప్పారు, నేను కోట్ చేస్తున్నాను, నేను పార్టీ సంఘటనల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను, మార్పు రాగానే నేను ప్రకటిస్తాను, అది మీ ఊహకందని విధంగా చేస్తాను అన్నారు. ఆ మార్పు జరిగిందా? వెల్కమ్ బ్యాక్. ఆప్కే అదాలత్లో ఇప్పుడు విచారణ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాపై ఆప్కే అదాలత్లో తరువాతి ఆరోపణ. ఆప్కి అదాలత్లో కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాపై నేరారోపణ. పార్టీ ఓటమి పాలైనా వీళ్ళు పాఠాలు నేర్చుకోలేదు. సింధియా గారు, డిసెంబర్ 2013 తరువాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు జరిగిన సంఘటన. రాహుల్ గాంధీ చెప్పారు, నేను కోట్ చేస్తున్నాను, నేను పార్టీ సంఘటనల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను, మార్పు రాగానే నేను ప్రకటిస్తాను, అది మీ ఊహకందని విధంగా చేస్తాను అన్నారు. ఆ మార్పు జరిగిందా? 14 నెలలైంది. ఖచ్చితంగా నేను ఇది కూడా చెప్పాను. పార్టీలో స్వయం ప్రక్షాళన చేసుకునే ప్రాసెస్ జరుగుతోంది. నా అభిప్రాయం ప్రకారం కూడా ఆ విషయంలో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరే చూసుంటారు, ఎన్నో రాష్ట్రాల్లో మార్పు అనేది వచ్చింది. పలు రాష్ట్రాల్లో కొత్త వాళ్లకి పార్టీలో అవకాశాలు, బాధ్యతలు ఇవ్వబడ్డాయి పార్టీ తరఫున. అది త్రిపుర కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, పలు రాష్ట్రాలు కావచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా నా అభిప్రాయం ప్రకారం త్వరలోనే జరగబోతోంది. ఈ మార్పు జరగడం వల్ల హర్యానాలో ఓడిపోయారు, మహారాష్ట్రలో ఓడిపోయారు, జార్ఖండ్లో ఓడిపోయారు. చూడండి రజిత్ గారు, ఇందులో ఆ మార్పు కొంచెం త్వరగా చేస్తే బాగుంటుంది. చూడండి, నేను చెప్పేది ఏమిటంటే అది చూడండి, మీరు చెప్పేదాన్ని నేను ఒప్పుకోలేను. ఎటువంటి వ్యవస్థ అయినా కానివ్వండి, ఎటువంటి కంపెనీ అయినా కానివ్వండి, లేదంటే ఎటువంటి నిర్వాహమైనా కానివ్వండి, మార్పు వచ్చేటప్పుడు కొంచెం దిగడం అనేది జరుగుతుంది. మీ చేతిలో ఏదో ఒక మంత్రదాండం ఉన్నట్టు ఒక మార్పు జరగగానే అంతా బాగుపడుతుందని చెప్పడం కుదరదు. దానికి ఒక ప్రాసెస్ కావాలి, దానికి టైం కావాలి ఆ మార్పుకు తగ్గ ఫలితాన్ని అందుకోవడానికి. నేను చెప్పేదేమిటంటే, ఇప్పుడు మా దృష్టి అనేది త్వరలో ఎన్నికలు జరగబోయే ప్రాంతాల మీదే ఉంటుంది. అక్కడ ఎంతో బలోపేతమైన బాధ్యత గల ఒక పార్టీ ఏర్పరచడం అనేదే మా పూర్తి బాధ్యతగా ఉంటుంది. రాహుల్ గారు, సోనియా గారు ఆ పనే చేస్తున్నారు. మీకు నమ్మకం ఉందా? అంటే రాహుల్ గాంధీ గారు వెళ్లే మార్గంలో లోక్సభ ఎలక్షన్లో 16 నియోజకవర్గాలు ఎంచుకున్నారు. ఆయన అమెరికన్ స్టైల్లో ప్రైమరీస్ జరిపారు. కానీ ఆ 16 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు ఓడిపోయారు. చూడండి, నేను చెప్పేదేమిటంటే, జీవితంలో ప్రతి ఒక్కరూ ఎక్స్పెరిమెంట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఎన్నో విషయాల్లో చూసుకున్నామంటే మాకు ఎంతో చక్కటి డివిడెండ్ దొరికింది.
పలు ప్రాంతాల్లో మేము ఇదే పద్ధతిలో ఆ, ఆ, కార్యకర్తల్ని ఎంచుకున్నాం. వాళ్ళు గెలవడం కూడా జరిగింది. అందువల్ల ప్రజాస్వామ్యంలో ఎక్స్పెరిమెంట్ అనేది చాలా అవసరం. పలు విషయాల్లో మీకు మంచి డివిడెంట్ లభిస్తుంది, కొన్ని విషయాల్లో డివిడెంట్ రాకపోవచ్చు కూడా. కాకపోతే ఆ మార్పు అనేది త్వరగా జరగాలి అన్నదే నా ఉద్దేశం. ఆయన సెలవు మీద వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు బ్లూ ప్రింట్తో వస్తారు అని మీరన్నారు. అయితే బ్లూ ప్రింట్ దొరికిందా? నన్ను అడిగితే మాత్రం ఆయన మనసులో హృదయంలో బ్లూ ప్రింట్ క్లియర్గా ఉంది. అలాగే 1-2 నెలల్లో మీరు ఖచ్చితంగా ఆ మార్పును కూడా చూస్తారు. ఎక్కడ మార్పు వస్తోంది? ఆయన నేపాల్ ఎంబసీలో కండోలెన్స్ మెసేజ్ రాయడానికి వెళ్లారు, అది కూడా ఫోన్ చూసే రాశారు. ఆ విషయం మీతో ఎవరు చెప్పారు? ఎందుకంటే ఇప్పుడు నేను మీ షోలో నా పాకెట్లో ఉన్న ఈ మొబైల్ ఫోన్ని బయటికి తీస్తే మీరేం చెప్తారు? నేను సమాధానాలు చూసి చదువుతున్నాను అంటారు. ఒకవేళ నాకు ఏదైనా ఈమెయిల్ వచ్చుండొచ్చు, దాన్ని ఇందులోనే ఉంచుకుని ఉండొచ్చు, దాన్ని చూసి చదువుతున్నానని చెప్తారా? సరే, అలా అయితే ఆ వీడియోలో ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే మీరు ప్రతి ఒక్క విషయంలోనూ ఎన్నో అర్థాలను వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పొడుపు కథ ఉంది. हाथ कंगन को आरसी क्या, पढ़े लिखे को फारसी क्या. అదే విధంగా రాహుల్ గారు ఎంబసీలో ఉన్నప్పుడు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. ప్రజలు కూడా చూడనివ్వండి, ఆ తర్వాత నిర్ణయిద్దాం మెసేజ్ ఎలా రాస్తున్నారు అని. అది వేసి చూపిస్తాను, ఆ ఎవిడెన్స్ చూపిస్తాను. ఇప్పుడు చెప్పండి. నేను దీన్ని అంగీకరించాను. అందువల్లే చాలామంది కాంగ్రెస్ నాయకులు, అమరేందర్ సింగ్, ఆయన చెప్పడం మొదలుపెట్టారు, సోనియా గాంధీ గారే తరచూ నాయకురాలుగా ఉండాలని. కిషోర్ చంద్ దేవ్ ఆయన కూడా చెప్పారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానాల్లో సగం పూర్తి చేసినా కూడా పార్టీ పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. అంటే నాకు సంబంధించినంత వరకు ఏ రాజకీయ పార్టీ అయినా, ఉదాహరణకి రజిత్ శర్మ గారు ఇండియా టీవీ కోసం నాయకులుగా ఉండాలా, లేదంటే మన మిశ్రా గారే నాయకులుగా ఉండాలా అని ఈ విధంగా ఒక సంస్థలో ఎవరు నాయకులుగా ఉండాలి అనేదాన్ని, ఆ సంస్థ యొక్క మేలుని మనం కోరుకుంటే మనకిచ్చిన బాధ్యతను మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. ఎవరు నాయకులవుతారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు చేస్తారు అనేదాన్ని, ఆ నిర్ణయాన్ని మనం ఏఐసీసీకి వదిలేయాలి. నా దృష్టిలో ఒక పార్లమెంట్ మెంబర్గా నా బాధ్యత ఏమిటని అడిగితే, ముందుగా నా నియోజకవర్గం, రెండవది పార్లమెంట్లో చీఫ్ నాకు ఇచ్చినటువంటి నా బాధ్యత. ఆ విషయాల మీద నేను శ్రద్ధ వహించాలి, దానికోసమే నేను పూర్తిగా కృషి చేయాలి. ఇలాంటి విషయాలను పట్టించుకోకూడదు. ఇటువంటి ప్రశ్నలు నన్ను అందువల్లే ఎంతోమంది ఇలాంటి అడిగారు. ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లోక్సభలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్నాథ్ గారు ఉన్నారు. కమల్నాథ్ గారు చెప్తున్నారు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు సోనియా గాంధీ గారిని కలవడానికి వెళ్తే రాహుల్ గాంధీ గారి దగ్గర పంపుతున్నారంటున్నారు. అప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్తే ఈ నిర్ణయం సోనియా గాంధీ గారు తీసుకుంటారు అంటున్నారట. అప్పుడు ఈ డైలమా పార్టీకి పెద్ద ఇబ్బంది కలిగించదా? ఇది డైలమా అని నేను అనుకోవడం లేదు. నాకు సంబంధించినంతవరకు ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా దాన్ని ఏఐసీసీకి వదిలేయాలి, కాంగ్రెస్ నాయకులకే విడిచిపెట్టాలి. నన్నడిగితే ఒక బాధ్యతాయుతమైన వీరులుగా మన బాధ్యతల్ని మనం నెరవేర్చాలి. ఆ విషయంలో నేను పూర్తిగా కృషి చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జ్యోతిరాదిత్య సింధియాపై తర్వాత నేరారోపణ ఏంటో చూద్దాం. అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు, నేనే మీకు దేవుణ్ణి అంటున్నారంట. లేదు, నేనెప్పుడూ అలా చెప్పలేదు. చెప్పలేదా? ఖచ్చితంగా చెప్పలేదు. ఆ ఎవిడెన్స్ మీకు చూపించమంటారా? ఒక వీడియో ఒక్కసారి వచ్చింది, దాన్ని ప్రజలకు ప్రజలకు చూపించొచ్చుగా. చూపించండి, నిక్షేపంగా చూపండి. వెల్కమ్ బ్యాక్. ఆప్కే అదాలత్లో ఈరోజు విచారణ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాపై ఆప్కే అదాలత్లో తరువాతి ఆరోపణ. ఆప్కే అదాలత్లో కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాపై నేరారోపణ. ఈయన ఇంకా రాజులు మహారాజుల కాలంలోనే జీవిస్తున్నారు.
ఇది నిజమేనా? మీరు గ్వాలియర్ గాని గోనక్ గాని వెళ్తే ప్రజలు మిమ్మల్ని మహారాజాని పిలవాలనుకుంటారట? ఖచ్చితంగా లేదు. నేను 21వ శతాబ్దానికి చెందిన భారత పౌరుణ్ణని గర్విస్తున్నాను. అంటే నా నిజాయితీ, నా కృషి వల్ల నాకొక పేరు దక్కితే అది నా గౌరవం. నా విద్య అనేది అటువంటి పరిస్థితుల్లోనే జరిగింది. ఉద్యోగం కూడా అలాంటి పరిస్థితుల్లోనే చేశాను. ఈరోజు ప్రజల సేవలో కూడా ఆ ఉద్దేశంతోనే ఉన్నాను. నా ఆలోచనలు ఆ విధంగానే ఉన్నాయి. నా గమ్యం రాజకీయం కాదు, నా గమ్యం ప్రజాసేవ. అంటే ఒకరి జీవితంలో మనం మార్పు అనేదాన్ని తీసుకురాగలిగితే అది మన జీవితానికి తగిన గొప్ప విజయం అంటాను. కానీ అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు, నేనే మీ దేవుణ్ణని పిలవాలని మీరు ఆశపడుతున్నారంట. లేదు, నేనెప్పుడూ అలా చెప్పలేదు. చెప్పలేదా? ఖచ్చితంగా చెప్పలేదు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ చూపించమంటారా? ఒక వీడియో వచ్చింది. లేదు, దాన్ని ఒకే ఒక వీడియో ప్రజలకు ఉంది. అది చూపించొచ్చు. ప్రజలకు చూపిస్తాను. ఓకే, ఖచ్చితంగా చూపించండి. जिस तरीके से आपके साथ मैंने सतत संवाद रखा है, सतत संपर्क रखा है, ये चुनाव मेरा चुनाव नहीं होना चाहिए। ये चुनाव तो जिस तरीके से भगवान के रूप में मैं आपको हर महीने आपके बीच में आकर आपके समस्याओं का समाधान निकालता हूं, विकास प्रगति लाता हूं, उसी तरह मतदान के दिन एक दिन प्रजातंत्र के मंदिर में जाकर, मतदान के केंद्र में जाकर ఈ వీడియో ఆల్రెడీ చూపించబడింది. ఆ టీవీ ఛానల్ వాళ్ళతోనే చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా నేను చెప్పింది ఒకటే, నాకు నా ప్రజలే దేవుళ్ళు. వాళ్ళని దర్శించేందుకు ఎప్పుడూ ప్రతి నెల వాళ్ల ముందుకు వెళ్తూ ఉంటాను. ఎందుకంటే నా నియోజకవర్గం ప్రజలతో నాకు అలాంటి బంధమే ఉంది. స్లిప్ ఆఫ్ ద టంగ్ జరుగుండొచ్చు, ఇది కూడా అలాంటి స్లిప్ ఆఫ్ ది టంగే. నేను ఆ మాటల్ని ఖచ్చితంగా వెనకేసుకురాను. ఎక్కడ తప్పు జరిగినా 100% అది ఒప్పుకుంటాను. చాలా మంచి విషయం. త్వరగా 2-3 ప్రశ్నలు. సెకండ్ రో మీరు అడగండి. ఇప్పుడు మేం రీసెంట్గా చూసాం రాహుల్ గాంధీ చాలా యాక్టివ్గా అయ్యారు. మా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ యాక్టివ్గా ఉన్నారు, ఆయన ఏదైనా చెప్తున్నారు. ఒకటి, మీరు ఇలా మాట్లాడాలని ఎవరైనా చెప్తున్నారా? ఇంకా ఆయన కష్టపడి పనిచేసి రావడం లేదు. ఇప్పుడు ఫుడ్ పార్క్ గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు రాజ్యాంగానికి సంబంధించిన వాళ్లే. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరగదని నిర్ణయించబడింది. అలా ఉన్నప్పుడు సడన్ గా ఆయనకి ఫుడ్ పార్క్ విషయం ఎందుకు గుర్తుకొచ్చింది? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఆయన హోంవర్క్ సరిగ్గా చేయడం లేదా? అదేంటంటే ఆయన ఇలాంటి ప్రశ్న అడిగినందుకు సంతోషంగా ఉంది. అదే విధంగా నేను కూడా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఆ ఫుడ్ పార్క్ అనేది కాంగ్రెస్ పాలనా కాలంలో క్యాన్సిల్ అవ్వలేదు. ఆ ఫుడ్ పార్క్ జూన్ 30, 2014లో క్యాన్సిల్ చేయబడింది. అంటే బీజేపీ వచ్చిన తర్వాత. ఆ క్యాబినెట్ నోట్ కూడా మా దగ్గర ఉంది. కావాలంటే దాన్ని మీకు చూపిస్తాను. సార్, నేను చాలా ఛానల్స్ లో చూశాను. ఆ ఫుడ్ పార్క్ రాదని కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడే, కాంగ్రెస్ టైంలోనే క్లియర్గా చెప్పేశారు. అది క్యాన్సిల్ చేసిన 1 సంవత్సరం తర్వాత సడన్ గా రాహుల్ గాంధీకి గుర్తుకొచ్చింది. ఆ ఫుడ్ పార్క్ నిర్మించలేదు, కానీ ఎలా గుర్తుకొచ్చింది? నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, కావాలంటే ఆర్డర్ను కూడా నేను మీకు చూపించగలను. అంటే జూన్ 30, 2014 ఒక మీటింగ్ జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ మీటింగ్లో ఆ ఫుడ్ పార్క్ని క్యాన్సిల్ చేశారు. జూన్ 30, 2014లో బీజేపీ ప్రభుత్వమే ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ గారు హోంవర్క్ చేసుకోకుండా వస్తున్నారని ప్రజల ఉద్దేశం. ఆయన హోంవర్క్ పూర్తి చేసుకునే వస్తున్నారు. అన్ని విషయాల్లోనూ మీరే చూసుంటారు. పార్లమెంట్లోనూ బయట ఆయన ఏ విషయం మాట్లాడినా అది ఆసక్తికరంగానే ఉంటుంది. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈనాటి జడ్జి అయిన రాధికా రామశేషన్ గారి తీర్పేంటో చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కే అదాలత్లో మనం విచారణ జరిపాం. కాంగ్రెస్ నాయకులు జ్యోతిరాదిత్య సింధియాపై ఆప్కే అదాలత్లో ఈనాటి జడ్జ్ రాధికా రామశేషన్ గారి తీర్పేంటో చూద్దాం. మెరీన్ లించ్ తర్వాత మోర్గన్ స్టాండీ లాగా ప్రపంచం నుంచి నేరుగా చంబల్ కొండ ప్రాంతంలో ఎంతో కఠినమైన పరిస్థితి వచ్చిన తర్వాత 14 నెలలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పగలం, మీరు ధనవంతుడు, ప్రతిభగల నాయకుడు అని. ఇప్పుడు మీరు మారారు. ఈరోజు ఆప్కి అదాలత్ కార్యక్రమంలో కఠినమైన ప్రశ్నలకు కూడా తెలివిగా సమాధానం చెప్పారు. ఇంకా చాలా చురుకుగా దానికి సమాధానం ఇచ్చారు. కానీ ఒకచోట్లో మీరు తప్పు చేశారని నేను చెప్పగలను. ఇంకా రాబర్ట్ వాల్డ్రా గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళు చెప్పిన మాటలు బట్టి చూస్తే మీరు తప్పు చేశారని నాకు అనిపించింది. కానీ అది మీ తప్పు కాదు, ఎందుకంటే మీరు ఒక కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన సైనికుడు. అందుకనే నేనేం చెప్పాలనుకున్నానంటే,
మీరు యువకుల టాలెంట్ నాయకుడని నేను అంటున్నాను. అందులో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సరైన పద్ధతిలో ఉపయోగించాలి. పార్లమెంట్లో మాత్రమే కాదు, రాజకీయ కోణంలో. చివరికి మీరు ఏం చెప్పారంటే మీరు చాలా తెలివిగా ప్రభుత్వాన్ని నడిపించాలి. అదే మా కోరిక. అదేంటంటే భవిష్యత్తు కాలంలో కాంగ్రెస్ మళ్ళీ ప్రభుత్వం వస్తే మీరు చెప్పిన ఈ మాటల్ని మేము అందరం పాలిస్తాము. ఈ విశ్వాసంతోటి, ఈ ముందు చూపుతోటి జ్యోతిరాదిత్య సింధియా గారు ఇదే విధంగా ఒక అపోజిషన్ లీడర్ బాధ్యత నెరవేరుస్తారని అనుకుందాం. ప్రభుత్వాన్ని ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. ఎక్కడ తప్పు జరిగినా దాన్ని వేలెత్తి చూపిస్తారు. ఈ విచారణ ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ఒక కొత్త అతిథితోటి. అంతవరకు సెలవు.